ఇది 14th ప్రాబ్లం. చూడండి ప్రాబ్లం ఏమిటో. హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 లై బిట్వీన్ 10 and 250. 10కి 250కి మధ్యలో ఉన్న 4 యొక్క మల్టిపుల్స్ ఎన్ని అని అడిగాడు. సో ఇది కూడా సేమ్ ఇప్పుడు చెప్పుకున్నటువంటి ప్రాబ్లం లాగే ఉంటుంది, సేమ్. ఓకేనా? ఆన్సర్ చూడండి నాన్న. సొల్యూషన్ అని రాయండి. రాసి మల్టిపుల్స్ ఆఫ్ 4 లై బిట్వీన్ 10 and 150. 10 and 150 కాదు, 250. 10 and 250 ఆర్ నాన్న 10కి 250కి మధ్యన ఉన్న 4 మల్టిపుల్స్. సో 10 తర్వాత వచ్చే 4 మల్టిపుల్ ఏంటి? 4 1 జా 4, 4 2 జా 8. ఈ రెండు 10 ముందు ఉంటాయి, 10 తర్వాత రావు, 10కి లోపే వస్తాయి. తర్వాత 4 3 జా 12. 12 అనేది 10 తర్వాత వస్తుంది. ఓకేనా? ఫస్ట్ 12 నాన్న, తర్వాత వచ్చేది 16, తర్వాత వచ్చేది 20, తర్వాత వచ్చేది 24. ఇలా 4 4 4 4 యాడ్ అవుతూ ఉంటుంది. ఎక్కడ వరకు? 250 వరకు. కానీ 250 అనేది 4 యొక్క మల్టిపులా? కాదు. అయితే 4 యొక్క మల్టిపుల్ అయ్యేటువంటిది ఏది? 250 లోపు ఏది ఉందంటే ఆ 250ని రఫ్ పేపర్ మీద 4తో డివిజిబుల్ చేయండి నాన్న. 4 6 జా 24. సో 25లో 24 పోతే 1 0. 4 2 జా 8. రిమైండర్ ఎంత వచ్చింది నాన్న? 2 వచ్చింది. సో ఈ రిమైండర్ని 250 నుంచి తీసేసాం అనుకోండి. సో లాస్ట్ మల్టిపుల్ ఎంత? 248. ఓకేనా? 10 నుంచి 12 నుంచి 248 వరకు 10కి 250కి మధ్యన ఉన్న మల్టిపుల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో 12తో స్టార్ట్ అయితే 248తో ఎండ్ అవుతాయి. సో ఇది ఒక ఏపీ లాగా ఫామ్ అయిందా లేదా? సో అయ్యింది. కాబట్టి మనం ఏం రాస్తామంటే హియర్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 12. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? 12. ఫస్ట్ టర్ము 12 వచ్చింది. ఓకేనా? సో డి ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. సో A2 ఎంత నాన్న? 16. A1 ఎంత నాన్న? 12. అంటే డి ఎంత వచ్చిందట్టు మనకి? 4 వచ్చింది. ఓకేనా? సో ఏ వాల్యూ ఏమో 12 వచ్చింది, డి వాల్యూ ఏమో 4 వచ్చింది. ఇక చివరి టర్మ్ కూడా మన దగ్గర ఉంది. ఎంత? 248. కాబట్టి ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు చివరి టర్మ్ ఎంత నాన్న? 248. చివరి టర్ము 248 వచ్చింది. చివరి టర్మ్ ఎంత వచ్చింది నాన్న? 248 వచ్చింది. ఓకేనా? సో వీ నో దట్ మనకు తెలుసు. ఏమని తెలుసు? ఏఎన్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. దీని మొత్తం ఎంత అన్నాడు? చివరి పదం 248 అన్నాడు. సో ఏఎన్ ఫార్ములా రాసుకున్నాను అంతే, ఇంకేం లేదు. ఓకేనా? సో ఏ వాల్యూ మనకి ఎంత ఉంది? 12 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి వాల్యూ ఎంత? 4 ఈజ్ ఈక్వల్ టు 248. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 248. ఇక్కడ 12 ప్లస్ కదా, అటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది కదా. సో ఎన్ మైనస్ 1 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 248. ఈ ప్లస్ 12 వాటి తీసుకెళ్ళండి, మైనస్ 12 అవుతుంది. ఈ ప్లస్ 12 వాటి తీసుకెళ్తే ఎంత అవుతుంది నాన్న? మైనస్ 12 అవుతుంది. ఓకేనా? సో ఎన్ మైనస్ 1 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ 248 నుంచి 12 మనం తీసేసాం అనుకోండి, ఇంకా ఎంత మిగులుతుంది? 236 మిగులుతుంది. ఎంత మిగులుతుంది నాన్న? 236 మిగులుతుంది. ఇప్పుడు ఈ 4 అనేది n-1 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. అటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది. ఓకేనా? సో అటువైపు తీసుకెళ్ళండి. n-1 ఈజ్ ఈక్వల్ టు 236/4 నాన్న. 236/4. ఓకేనా? సో 4తో దాన్ని డివైడ్ చేయండి నాన్న. సో ఇటువైపు n-1 అలాగే ఉంటుంది. 4తో 4 5 జా 20, ఇంకా 3 మిగులుతుంది. 3 6 36 కాబట్టి 4 9 జా 36, అంటే 4 59s 236 నాన్న. ఓకేనా? సో ఇది n-1 వాల్యూ, కానీ మనకు కావాల్సింది n వాల్యూ కావాలి. కాబట్టి -1 అటు పట్టుకెళ్ళండి నాన్న. సో -1ని
అటువైపు పట్టుకెళ్తే n ఈజ్ ఈక్వల్ టు 59 ప్లస్ 1 అవుతుంది నాన్న. సో 59కి 1 కలిపితే n వాల్యూ ఎంత నాన్న? 60. n అంటే ఏంటి? మల్టిపుల్స్. దేని యొక్క? 4 యొక్క మల్టిపుల్స్. కాబట్టి అదే రాసేద్దాం. దేర్ ఫోర్ మల్టిపుల్స్ ఆఫ్ 4 బిట్వీన్ 10 and 250. 10కి 250కి మధ్యన ఉన్న 4 యొక్క మల్టిపుల్స్ ఏంటంటే 60. ఎన్ని నాన్న? ఆర్ 60. ఓకేనా? 10కి 50కి మధ్యన ఉన్న 4 యొక్క మల్టిపుల్స్ అన్ని 60. అంతే, క్వశ్చన్ అయిపోయింది. ఓకేనా? చాలా సింపుల్గా ఉంటుంది నాన్న. మీరు పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ప్రాబ్లమ్ని ఓపికతో ఏ ప్రాబ్లమ్ని కూడా స్కిప్ చేయకుండా చెప్పుకుంటూ వస్తున్నాను. ఓకేనా? జస్ట్ మీరు నన్ను ఫాలో అయ్యి 1కి 2 సార్లు క్లాస్ విని ఒక్కసారి మీరు క్లాస్ వింటున్నప్పుడే ప్రాక్టీస్ చేసుకుంటూ వింటే ఈజీగా మీకు సమ్ అనేది వచ్చేస్తుంది నాన్న. ఓకేనా? ఇది 4th ప్రాబ్లం.